హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని విమర్శ. దిశ యాప్ను గత ప్రభుత్వం ప్రచారానికే వాడుకుందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆ యాప్కు చట్టబద్ధత ఎక్కడుందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణికి సూటి ప్రశ్న. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని వ్యాఖ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ పై శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో చూస్తున్నారని, వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదని, ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదన్నారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 నుండి చూస్తే 2,60,194 పోస్టులు భర్తీ చేశారని, అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, ఒక టీడీపీ హయాంలోనే 70% టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్ పైనే మొదటి సంతకం చేశానని, అందులో భాగంగానే గతేడాది జూలై 2న టెట్ నిర్వహించడం జరిగిందన్నారు. 4.27 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, 1.87 లక్షల మంది అర్హత సాధించారని చెప్పారు. డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈగల్ తరహాలో ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్నారు. మహిళలకు రాజకీయాలకు అతీతంగా రక్షణ చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడబోమని, దిశ యాప్తో గత ప్రభుత్వంలో రక్షణ ఉండేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒకటైనా ఉందా అని ప్రశ్నించారు. దిశ కేవలం ప్రచారానికే పరిమితమైంది అని, 5 ఏళ్లలో దిశ చట్టాన్ని ఎందుకు చేయలేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. దిశ యాప్కు చట్టబద్ధత ఎక్కడుంది? ఎంతమందిని యాప్ ద్వారా కాపాడారు? వివరాలు చెప్పాలి అని హోంమంత్రి ప్రశ్నించారు. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం.
దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకి సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయి సెపరేట్ ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్యదూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్తున్న అధ్యక్ష మేము చిత్తశుద్ధితో ఉన్నాం. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిది అని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షతకు నిరసనగా టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని, ఓటమిని అంగీకరించలేక గెలిచిన అభ్యర్థి తమ అభ్యర్థి అని కూటమి నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్ర ఉంది, కూటమి మలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంట సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 100కు పైగా కేసుల్లో అరెస్ట్ అయి చాలా కేసుల్లో శిక్ష పడిన కరడుగట్టిన నేరస్తుడు అతని అనుచరుడని నర్సీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 22 కేజీల గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 రూపాయల నగదు, ఒక స్కూటీ, కత్తులు, రాడ్లతో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్తుడు రౌతు మల్లేష్, నర్సీపట్నానికి చెందిన గెడ్డం రామ్ నవీన్ ఇద్దరు ఏజెన్సీ నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి వద్ద 22 కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని అనకాపల్లి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీల గంజాయి ఉంది. అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా 138 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. అదే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఎక్కడిది అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం, తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి
వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ రౌత్ మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ ఎస్సీ కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇంతకుముందు ఈయన 29/1/2025 మీకు అందరికీ తెలుసు ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం, ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం, అట్లాగే హైదరాబాద్ గాంధీ భవన్ లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుల సమీక్షా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ హాజరయ్యారు. మంత్రులు దామోదర రాజనరసింహ, కొండ సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున 1 గంట కొల్లిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలి అని టీటీడీ అధికారులు సూచించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 50 లక్షల లంచం తీసుకున్నానని, తనపై చెవిరెడ్డి ఆరోపణలు చేస్తున్నానని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలి అని సవాల్ విసిరారు. అవినీతి చేసిన చెవిరెడ్డి ఖచ్చితంగా జైలుకు పోతారన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో చెవిరెడ్డి ఆస్తులను తప్పుగా చూపించారని విమర్శించారు. చెవిరెడ్డి ఆయన భార్య ఆస్తుల వివరాలను కరపత్రాలను చేయించి ప్రతి ఇంటికి పంచుతానని చెప్పారు. తన భర్తను ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మగవాళ్లతో పోరాటం చేయాలి అని, మహిళలైనా తనపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి నియోజకవర్గం 2 స్థానాలు అవుతుంది అని, చంద్రగిరి నుండి తను ఖచ్చితంగా చెవిరెడ్డిపై పోటీ చేస్తానని సుధారెడ్డి చెప్పారు. మహిళగా చంద్రబాబు తనకు అవకాశం ఇస్తారని అన్నారు. నేనున్నానని చెప్పి నా మహిళలకంతా నేను నిలబడినా, వాళ్ళని నేను కాపాడుకోలేను. సో నా పోరాటం నేను చేస్తా. నా వాయిస్ చాలు, నాకే పవర్ అవసరం లేదు. నిజాయితీ గంజాయి అమ్ముకునే మీకే ఇంతుంటే నిజాయితీతో బ్రతికే మాకెంత ఉండాలా? గంజాయి అమ్ముకునే బ్రతుకు మీది, మీకే ఎంత ఉంటే మీ కుటుంబానికి మాకెంత ఉండాలా? సో వేస్ట్. నీలాగా దిగజారుడు మాట్లాడలేము. నిన్న చాలా మంది నేను వీడియో పెట్టాక వీడియో గురించి కాల్ చేయలే. ఎందుకమ్మా అన్న అంటా ఉన్నావు అని అనాలి కదా. మన దౌర్భాగ్యం. నా భర్త ప్రాణాలు తీయాలనుకుంటే కూడా మర్యాద ఇస్తాము, ఇవ్వాలి కదా, ఇస్తా. నువ్వేదో నా గురించి తప్పుడు పోస్టులు పెడతావు, ఇంతకంత అనుభవిస్తావు. నేను ప్రత్యక్షంగా పోరాటం చేస్తా. నాని గారు చేసేది చేస్తారు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, నాని గారికి ఎంత తెగు ఉందో అంత దయాగుణం ఉంది. నా దగ్గర లేదు, నా దగ్గర అస్సలు లేదు. నీకు నువ్వు చేసిన పాపాలు అనుభవించేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. వేస్ట్ మాట్లాడేది వేస్ట్, కానీ అవసరం ఇది. నిజాలు కూడా పబ్లిసిటీకి తెలియాలా, నిజాలు కూడా పబ్లిక్ తెలియాలా. నాకు తెలిసి నాకు అర్థమైంది ఏమంటే, పసుపు రంగు చూసి జడిచినట్టు ఉండవు కదా నియోజకవర్గం అంతా. దట్స్ ద పవర్ ఆఫ్ ఎల్లో, దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ, దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పార్టీ. విల్ స్టాండ్, విల్ ఫైట్, విల్ రిప్రజెంట్. నేను ఉంటా, నువ్వు చేసే చెయ్యి, నేను ఫేస్ చేస్తా. ముందర అప్పుడు నువ్వు కరెక్ట్, లేకపోతే నేను ఎవరో వీడియో పెట్టారు, అది మీరే ఆలోచించుకోవాలి. ప్రజా ప్రాణాల కంటే కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాల రేవు సమీపంలో గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. స్థానిక నేతలతో కలిసి పుష్కర్ ఘాట్ ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోటిలింగాల ఘాట్ నుండి తరచూ బ్రిడ్జి లంకకు జనాలు బోట్ల మీద వెళ్తున్నట్లు తెలుస్తోందని, అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారో పర్యవేక్షణ ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. పైగా రాత్రి వేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పేకట కోసమా, పార్టీలు చేసుకోవడానికా, మరి దేనికోసం వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని ఆయన వాపోయారు. గతంలో ఇదే పుష్కరాల రేవులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అని ఆయన నిలదీశారు. ఒక పక్క లంకలోని రెస్టారెంట్ దగ్గర టూరిజం బోట్లో జనం వెళ్తున్నారని, అలాంటప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారా అని భరత్రామ్ ప్రశ్నించారు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. మరి ఒక బోట్ మునిగిపోవడము, ఆ బోట్లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా, లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా,
ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాల. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటి లింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్ గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తా ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తా ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తా ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు ఎవరు హైదరాబాద్ రాజేంద్ర నగర్ సమీపంలోని PVNR ఎక్స్ప్రెస్ వేలో పిల్లర్ నెంబర్ 211 దగ్గర ఓ కారులో మంటలు చెలరేగాయి. వాహనం నుండి పొగలు వస్తున్న డ్రైవర్ గమనించి సురక్షితంగా బయటకు రాగలిగాడు. తద్వారా ప్రమాదాన్ని నివారించగలిగాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి అని ఆదివాసీ గిరిజనులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ బాబు మా గ్రామానికి రోడ్డు వేయాలి అంటూ వినూత్న రీతిలో ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న మాట్లాడారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన 3 చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో గమ్మెల ప్రవీణ్, సూకూరి చిరునారి, గమ్మెల కావ్య 3 చిన్నారులు మృతి చెందారని తెలిపారు. వీరభద్రంపేట జంక్షన్ నుండి చింతలపూడి మెయిన్ రోడ్డుకు 1 కిలోమీటర్ దూరం అని, కనీసం గ్రావెల్ రోడ్ అయినా వేయాలి అని గిరిజనులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదులే లేరని వాపోయారు. చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేట గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ, లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్ళాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈ నెల 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి అని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ సమన్వయకర్త జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు కౌడ చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో జనసేన నాయకులతో పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పండుగలా జరుపుకునే ఆవిర్భావ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి
కేంద్ర స్థాయిలో మన పార్టీ బలాన్ని జనసేన నాయకుల సత్తాన్ని చాటి చెప్పే విధంగా పనిచేయాలి అని జనసేన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నల్లం వాసు, జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు గున్నం శ్యామ్ సుందర్లు, విన్న వాసు, దేవకి వాడి, చక్రపాణి, ఠాగూర్, పోటునూరి శ్రీనివాస్, నర్సీపుడి రాంబాబు, మాసానాని, మహేష్, బొట్ట, ప్రవీణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే మన 12వ ఆవిర్భావ సభ మార్చి 14న మీరందరూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఇందాకనే తమ్ముడు చెప్పాడు, మాకు ఎవరికి కూడా మమ్మల్ని ఏ కమిటీలోనూ తీసుకోలేదు తుల్లో అన్నారు. అది అసలు మీరు దాని గురించి అసలు ఆలోచించొద్దు. ఎందువల్లంటే మన జనసేన పార్టీ ఏదో పేరుకే ఈ కమిటీలు ఏదో పని అప్పచెప్పాలని చెప్తే కానీ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పాల్గొనడానికి అందరూ కూడా ఎవరి కాలే మేమంటే మేమని వచ్చేవాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నాయకులే. మాకంట అసలు ముఖ్యమైన కారకులు మీరే. ఈ విజయం ఏదో పేరుకి మేము ఉన్నాం కానీ ఈ విజయాన్ని మీరే తెలియజేయగలరు. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు ప్రతి మండలానికి కూడా చెప్తారు, ప్రతి మండలానికి కూడా ఒక 5 చొప్పున వేసుకుని ప్రతి ఒక్కరు కూడా మొబిలైజేషన్ చాలా పకడ్బందీగా పెట్టండి. మీకు ఎప్పుడు ఏ విధమైన కావాలన్న మన జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ, నేను కానీ, వాసు కానీ, మొత్తం గణేష్ కానీ మొత్తం అందరం కూడా మీకు ఎల్లవేళలా టచ్లోనే ఉంటాం. మీకు ఏదైనా సరే ఇందాక సమస్యలు ఏదో చెప్తున్నారు, ఆ సమస్యలు అవి కూడా కూర్చుందాం. ముందు మనం కావాల్సింది ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు మార్చి 14. ఆ వార్తలోని ముఖ్యాంశాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్న మంత్రి నారా లోకేష్. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని విమర్శ. దిశ యాప్ను గత ప్రభుత్వం ప్రచారానికే వాడుకుందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆ యాప్కు చట్టబద్ధత ఎక్కడుందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణికి సూటి ప్రశ్న. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో టీచర్లు గట్టి షాక్ ఇచ్చారని వ్యాఖ్య. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.